అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క తెలిపారు. సిఐఐ ఇండియన్ వ్యూమన్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నాయకత్వ అంశంపై నిర్వహించిన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉన్నత స్థానాల్లో ఉన్న స్త్రీలు తోటి వారికి తగిన ప్రోత్సాహం అందించాలన్నారు. గ్రామీణ యువతకు తగిన ప్రోత్సాహం అందించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని సీతక్క చెప్పారు. ప్రపంచం సృష్టికి మూలం మహిళలు లేనిది ఈ సమాజం లేదు, ఈ సృష్టి లేదు. కానీ ఎందుకో మొదటి నుంచి కూడా మహిళలు అంటే ఒక చిన్న భావన, తక్కువ చేసి చూపించే అటువంటి కల్చర్, ఆలోచన ధోరణి, ఫ్యూడల్ మెంటాలిటీ తరతరాలుగా రావడం తోటి మనం అన్ని రంగాలలో ఎక్కడ చూసినా మనం ఉంటాము. కానీ ఎక్కడ చూసినా ఇంకా తక్కువ వీళ్ళు అనేటువంటి భావన, మేల్ డామినేషన్ అనేది అది మనందరినీ సపరేట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు మీరందరూ కూడా చాలా మంది వివిధ రకాల బిజినెస్ లలో చాలా వరల్డ్ వైజ్ గా కూడా ఉన్నారు. చూసినప్పుడు ఇంకా మగవాళ్ళంటే చాలా ఎక్కువ, ఆడవాళ్ళంటే ఇంకా తక్కువ. నాట్ ఓన్లీ ఉమెన్ లో కూడా ఆ కాన్సెప్ట్ అది బిల్డ్ అవుతూ వచ్చింది కొన్ని తరాలుగా. సో ఫస్ట్ మనలో ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో మనం తక్కువ, మనం చేయలేమేమో అనేటువంటి ఆలోచన నుంచి ఫస్ట్ మనం బయటపడాలి. దాని మీద మనం ఫస్ట్ ఫైట్ చేయాలి. మనం ఏదైనా సాధించగలుగుతాం అనడానికి స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ మీరు కానీ, ఇది మన అమ్మలు చేయలేదు, బట్ మీరు ఈ రోజు రీచ్ అవ్వగలిగారు. నాకు సంబంధించి నాకు ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ గానీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గానీ, ఎనీవన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మై సైడ్, నేను జస్ట్ ఐ డిపెండ్ ఆన్ మై హార్డ్ వర్క్ నమ్ముకొని ఈరోజు ఇది ఒక 3 times ఎమ్మెల్యేగా